సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 474వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ధార్మికము ఆధ్యాత్మికము ఈ రెండింటి యొక్క భేదాన్ని స్పష్టం చేసేటువంటి మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. భగవద్గీతలో కానీ ఏ శాస్త్రమైనా కానివ్వండి, భగవంతుడు ఒక్కరే, భగవంతుడు అందరివాడు. ఇది గుర్తు చేసుకోండి. భగవంతుడు ఏ ఒక్క సమూహానికి కానీ, ఏ ఒక్క మతానికి కానీ, ఏ ఒక్క వర్గానికి కానీ చెందినవాడు కాదు. గీతలో ఈశ్వర సర్వభూతానాం అనుంది. అదేవిధంగా సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియ. నాకు ప్రతి ఒక్క, మనం మనిషి అంటాం, భగవంతుడు ఆత్మ అంటాడు. ఈ 850 కోట్ల మందిలో ప్రతి ఒక్కరి పట్ల నాకు సమానమైన మోహం ఉన్నది అంటాడు. ఏ ఒక్కరి పట్ల నాకు ద్వేషభావము లేదు, ఏ ఒక్కరి పట్ల నాకు ప్రత్యేకమైనటువంటి ప్రేమ కూడా లేదు అన్నాడు. ఇలాగ అనేక శ్లోకాల్లో విశ్వము, జగత్తు, ఈ విధంగా లోకము, ఈహ, సర్వము అని 137 శ్లోకాల్లో నేను విశ్వాత్మనందరికీ చెందిన వాడిని అని చెప్పాడు. ఇప్పుడు మనం ధార్మికంలో ఈ విషయాన్ని ఎందుకు గుర్తించలేదు? ధార్మికంలో మనం ఏంటంటున్నామండి, ఫలానా వ్రతం చేస్తున్నారండి, వాళ్ళు భగవంతుని ప్రాప్తి చేసుకున్నారు, వాళ్ళు కఠినమైనటువంటి వ్రతంలో ఉన్నారండి. అదేవిధంగా వాళ్ళు ఇక్కడి నుంచి నడిచి తిరుపతికి వెళ్తున్నారండి, లేకపోతే ఇక్కడి నుంచి నడిచి కాశ్మీర్ వెళ్తున్నారు, కాశీకి వెళ్తున్నారు. ఆ విధంగా లేదా కఠినమైనటువంటి ఒంటి కాల మీద తపస్సు చేస్తున్నారు, లేకపోతే ఏదో గుహల్లో వెళ్ళి తపస్సు చేస్తున్నారు. అర్థమైందండి? ఇట్లా కఠినమైనటువంటిది ఏదైతే చేస్తున్నారో భగవంతుడి ప్రాప్తి కోసమే చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు మనకి ఏమనిపిస్తోంది, ఫలానా వాళ్ళు చాలా కఠినమైన తపస్సులు చేస్తున్నారు, వాళ్ళకి ఖచ్చితంగా భగవంతుడి ప్రాప్తి జరుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా మనం అర్థం చేసుకోగలిగితే రకరకాల ఎన్నో విధాలు ఉన్నాయి కదా. ఇక్కడ సమూహం సర్వభూతేషు, లేకపోతే ఈశ్వర సర్వభూతానాం, మళ్ళీ దానికి అర్థం ఏముందండి? ఇప్పుడు అటువంటి కఠినమైనటువంటి తపస్సులు, ఒంటికాల మీద తపస్సులు, లేకపోతే చాలా దీర్ఘకాల ఉపవాసము కానీ, ఈ విధంగా జాగరణ కానీ, ఇటువంటి వ్రతాలు అందరూ చేయగలరా? వృద్ధులు చేయగలరా? లేకపోతే ఈ విధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి వాళ్ళు చేయగలరా? పిల్లలు చేయగలుగుతారా? స్త్రీలు చేయగలుగుతారా? రోగులు చేయగలుగుతారా? ప్రపంచం అంతా ఇప్పుడు రోగాల నిలయం అయిపోయింది. అందరూ కూడా ఐసీయూలో చూస్తే ఉంటారు. ప్రతి ఐసీయూ ఫుల్గా ఉంటుంది. హాస్పిటల్లో రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వాళ్ళు చేయగలరా? అంటే ఇటువంటి భావనని మన మనసు నుంచి తొలగించుకోవాలండి. కఠినమైన తపస్సులు చేసే వాళ్ళకి భగవంతుడు దొరుకుతాడు, ఏ తపస్సులు చేయనటువంటి వాడికి భగవంతుడు దొరకడు. ఇది శాస్త్ర విరుద్ధము. ఇది గీత విరుద్ధమే కాదు. గీత సర్వశాస్త్రమే శిరోమణి కదా. ఇది విరుద్ధము. ఎందుకంటే భగవంతుడు 850 కోట్ల మందికి తండ్రిని అన్నాడు. పితా అహమస్య జగత అని అన్నాడు. అర్థమే సమూహం సర్వభూతేషు. సో అన్నప్పుడు అందుకనే ఇక్కడ ధార్మికంలో ఈ యొక్క స్పష్టత లేదు. ఇది సందేహంగానే ఉంటుంది, ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎప్పటికీ అది దాన్ని విశ్వసించరు. ప్రతి ఒక్కడికి భగవంతుడి సంబంధం ఉంది అన్నటువంటి విషయాన్ని అంగీకరించరు. కానీ ఆధ్యాత్మికంలో ప్రతి ఒక్కరూ తమ యొక్క మూల స్వరూపంలో ఆత్మస్వరూపాలు, ఆత్మలు. ప్రతి ఒక్క ఆత్మకి తండ్రి పరమాత్మ. భగవంతుడు ఏమంటున్నాడు, నువ్వేమి కఠినమైన పనులు ఏమి చేయక్కర్లేదు, హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేయక్కర్లేదు, ఏ గుహలో కూర్చొని తపస్సు చేయక్కర్లేదు, నువ్వేమి అన్నపానీయాలు మానేసి నువ్వు చేయక్కర్లేదు. అర్థమైందండి? నాకు ఇంక ఏమీ అవసరం లేదు, నీకు నా పట్ల శ్రద్ధ ఉండాలి. మన్మనాభవ మై అర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ అనేసాడు కదా. కేవలం నీ మనస్సును నా మీద పెట్టవయ్యా, నువ్వు అది కూర్చుని చేయాల్సిన పని కూడా లేదు. ఆ విధంగా కూర్చుంటూ, నిలబడుతూ, నడుస్తూ, పడుకుంటూ. ఇప్పుడు రోగి ఉన్నాడు, ఏదో పెద్ద తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు, ఆయన ఏం పడుకునే ఉంటాడు కదా. ఇది మనసుతో చేసే పని కాబట్టి పడుకుని కూడా చేయొచ్చు కదా.
భోజనం చేస్తున్నప్పుడు ఒక పరమాత్మ స్మృతి. ఇది కేవలం మనసు బుద్ధి ద్వారా పరమాత్మతో మన సంబంధాన్ని జోడించడం, ఇది రాజయోగ ప్రక్రియ. సో రాజయోగ ప్రక్రియ విశ్వాత్మలందరికీ ఏ విధంగా పరమాత్మతో సంబంధాన్ని జోడించుకోవాలో స్పష్టం చేస్తోంది. కానీ ధార్మికంలో అలా కాదు కదండి. ఏదో విధంగా పెద్ద పెద్ద విశిష్ట వ్యక్తులు, మండలేశ్వరులు, జగద్గురువులు, పీఠాధిపతులు, వీళ్ళంతా కూడా పరమాత్మని వాళ్ళు పొందుతున్నారండి, మిగతా వాళ్ళు మనం పొందలేమండి, ఇటువంటి భావన సరికాదు. ఆ విధంగా చేయమని కూడా పరమాత్మ చెప్పలేదు. కర్మ సన్యాసం చేయమని ఎక్కడ చెప్పాడు భగవద్గీతలో? కర్మయోగం అన్నాడు. అది కర్మయోగం అంటే మనం ఇక్కడ ఇల్లు వాకిలు విడిచిపెట్టిన అవసరం లేదు. మనం కేవలం మనసుని పరమాత్మతో మన మనసు ద్వారా పరమాత్మతో మన ఆత్మని పరమాత్మతో సంబంధాన్ని కనెక్ట్ చేసుకుని మన కర్మలు చేసుకోవాలి. అది కర్మయోగము. అర్థమైంది? ఇది ధార్మికము ఆధ్యాత్మిక మధ్యలో, ఇది ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి క్లారిటీ ఏదైతే ఉందో అది మనకు ధార్మికంలో మనకు లోపిస్తుందండి. ఇక్కడితో మనం ఆ విషయాన్ని మనం ఫుల్ స్టాప్ పెడదాము. మరొక విషయాన్ని మళ్ళీ తదుపరి ఎపిసోడ్లో మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఇప్పుడు మనం గత ఎపిసోడ్లో మనం ఒక ఉపనిషత్ మంత్రం తీసుకున్నాం. ఈశావాస్య ఉపనిషత్ మంత్రం తీసుకున్నాం. 9వ మంత్రం అనుకుంటారు. ఇప్పుడు మనం ఒక గీతా శ్లోకం తీసుకుందామండి. ఒక అద్భుతమైన గీతా శ్లోకము. ఇక్కడ బుద్ధికి సంబంధించింది. మనం బుద్ధికి సంబంధించినటువంటి శ్లోకాలు తీసుకుంటున్నాం కదా. ఇది ఒక 53దో ఎంతో శ్లోకం. ఇంకొక 2-3 శ్లోకాలు చర్చించుకుంటే మనకి బుద్ధిని వాడితే వచ్చే లాభం ఏంటి, వాడకపోతే నష్టం ఏమిటి, మూఢత్వంలో ఉంటే నష్టం ఏమిటి, అంధవిశ్వాసంలో ఉంటే నష్టం ఏమిటి, లేకపోతే మూఢత్వాన్ని విడిచిపెట్టి అసమ్మూఢ అంటాడు ఉంటే లాభం ఏమిటి, ఇటువంటి ఒక 55-56 శ్లోకాల లిస్టులో ఆల్మోస్ట్ మనం చివరికి చేరుకున్నాం. ఇంకో 3-4 శ్లోకాలు, 2-3 శ్లోకాలు ఉంటాయి. అవి మనం పూర్తి చేసుకుంటే మళ్ళీ ఇంకొక టాపిక్లోకి వెళ్ళాలి. అర్థమైందండి? ఇప్పుడు ఇందులో ఏమంటున్నాడు? సాత్విక బుద్ధి. గీతలో 18వ అధ్యాయంలో 30, 31, 32 సాత్విక, రాజసిక, తామసిక. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో సాత్విక బుద్ధి తెలుసుకుంటాం. తదుపరి ఎపిసోడ్ మళ్ళీ గీత చర్చించే ఎపిసోడ్లో రాజసికము, తర్వాత మళ్ళీ తదుపరి ఎపిసోడ్లో తామసికము. ఈ విధంగా ఈ ఎపిసోడ్తో పాటు 3 ఎపిసోడ్స్లో మనము చాలా డీటెయిల్డ్గా సాత్విక, రాజసిక, తామసిక ఈ బుద్ధిని మనం చర్చించుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో మనం సాత్విక బుద్ధి అంటే వాటి లక్షణాలు ఏంటి? సాత్విక బుద్ధి అంటే భగవంతుడు కోరుకున్నటువంటి, భగవంతుడు మనకి అటువంటి బుద్ధిని ఇచ్చాడు. మనం దాన్ని పాడు చేసుకుని దైహిక భ్రాంతిలో వచ్చి దాన్ని రాజసికము, దాన్ని ఇంకా పాడు చేసుకుని తామసికంలోకి వచ్చాం. ఇప్పుడు సాత్విక బుద్ధి ఉన్నటువంటి వాడి యొక్క లక్షణాలు ఏంటి? 4 లక్షణాలు చెప్తాడు. ఒకసారి ముందుగా ఈ శ్లోకాన్ని వినండి. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయో బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. ఇది చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్లో భగవంతుడు మనిషికి మాత్రమే బుద్ధినిచ్చాడండి. దయచేసి బుద్ధిని వాడితే మీకు పరమాత్మ దొరుకుతాడండి. బుద్ధిని వాడకుండా పరమాత్మ ఉండడు, రాడు, పరమాత్మ నిరాకారుడు కాదు, పరమాత్మ ఒక దేహధారి మాత్రమే అని మీరు ఈ విధంగా ఇన్ని రకాల డైమెన్షన్స్లో పరమాత్మ మనకి క్లారిటీ ఇస్తున్నా కూడా ఇప్పటికే మనం 474 ఎపిసోడ్స్ మనం చర్చించినప్పుడు కొంచెం ఆలోచించండి. ఇది తీవ్రమైన విషయము. గీతలో సాత్విక బుద్ధిని ఎందుకు ఇచ్చాడు? సాత్విక బుద్ధి ఉన్నవాళ్లే సాత్విక ప్రధాన లోకం ఏదైతే వస్తోందో, యుగం ఏదైతే వస్తోందో దానిలోకి వాళ్ళకి ప్రవేశ అర్హత ఉంటుంది. మిగతా వాళ్ళకి రాదు. రజో వాళ్ళకి ద్వాపర కలియుగాలు, ద్వాపరము, తమో వాళ్ళకి కలియుగము. ఈ విధంగా మనం చర్చించుకున్నాం. ఇప్పటికీ మళ్ళీ మనం తదుపరి ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం రజో అండ్ తమో. ఇప్పుడు మనం సాత్వికంలో ఈ 4 లక్షణాల గురించి చాలా డీటెయిల్డ్గా. ప్రవృత్తి నివృత్తి అంటే ఏమిటి చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. మామూలుగా ప్రవృత్తి అంటే ఏమిటి? దేహాభిమానంలో చేసేటువంటి పనులన్నీ ప్రవృత్తి మార్గం అండి. ప్రవృత్తిలో మనకి ఏంటంటే మనం ఏం కోరుకుంటాం? సుఖం కోరుకుంటాం, ఇంద్రియ సుఖం కోరుకుంటాం. ప్రవృత్తిలో మనం ఇక్కడే స్వర్గాన్ని మనం ఏర్పాటు చేసుకునే మార్గంలో పడి ఉంటాం. అది భౌతిక మార్గము, ఒక జన్మకి మాత్రమే పరిమితము కాబడినటువంటి మార్గము. అది ప్రవృత్తి మార్గము. ఇంద్రియ సుఖాలు, దాని కొరకు ఇంద్రియ సుఖాలు పొందాలంటే సుఖ సాధనాలు కావాలి. కొంతమంది హెలికాప్టర్లు, జెట్ ప్లేన్లు కూడా పెట్టుకుంటున్నారు, తెలుసు కదా మీకు. కొంతమందికి బాగా చాలా రిచెస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ సొంత ప్లేన్లు ఉంటాయి. అర్థమైందండి? వాళ్ళు ఎంతైనా డబ్బు ఖర్చు పెట్టగలుగుతారు వాళ్ళు. అర్థమైందండి? ఈ సుఖ సాధనాల కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసుకున్నారు. కేవలం నేను దేహం అనేటువంటి భ్రాంతిలోని జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఇది ప్రవృత్తి మార్గం. ప్రవృత్తి మార్గంలో ఎక్కడ ఆత్మచింతన లేదు. అసలు ఆత్మ ఉన్నది, శరీరంలో ఒక ఆత్మ అంటూ ఉన్నది, ఆత్మ శరీరానికి యజమాని, ఆత్మ అవినాశి, శరీరం వినాశి అన్న జ్ఞానం లేదు.
అది. సో ప్రవృత్తి అంటే ఏమిటి, నివృత్తి అంటే నివృత్తి అంటే ఏమిటి? నివృత్తి అంటే ఏంటంటే ఈ యొక్క బాహ్య ప్రాపంచిక విషయాల మీద మెల్లిగా రాగం తగ్గించుకుంటాడు. తనకి బుద్ధినేత్రం స్పష్టంగా తెరుచుకుంటాడు. సాత్వికంగా ఉన్నటువంటి బుద్ధివాడు లక్షణాలు కదా. ఆ నివృత్తిలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? ఈ యొక్క సమయం యొక్క పిలుపు, కాల్ ఆఫ్ టైం, కాల్ ఆఫ్ గాడ్ అని తను భగవంతుడి చెప్పినటువంటి మార్గంలో వెళతాడు. భగవంతుడి పట్ల సంపూర్ణమైన విశ్వాసంతో ఉంటాడు. నివృత్తి మార్గం ఏంటి? ఆత్మచింతన. ఎప్పుడైతే ఆత్మచింతన, ఆత్మలో ఉన్న గుణాలు శక్తులు అనుభవంలోకి వస్తాయి, పరమాత్మ యొక్క చింతన, పరమాత్మ నుండి గుణాలు శక్తులు మనకి రాజయోగం ప్రక్రియ ద్వారా వస్తుంది. ఈ యొక్క దైహిక వ్యామోహాల మీద ఉండడు, భలే బ్రతుకుతాడు. సన్యాసిగా వెళ్ళిపోడండి, కుటుంబ వ్యవస్థలో ఉంటాడు, భార్య బిడ్డలతో ఉంటాడు. కానీ లౌకిక కోరికల మీద ఆకర్షణ తగ్గుతుంది. ఆధ్యాత్మికంగా ఆత్మని శుద్ధి చేసుకునే విషయంలో ముందుంటాడు. ఇది ప్రవృత్తి నివృత్తి మధ్య ఉన్నటువంటి భేదము. ఈ భేదాన్ని గుర్తిస్తాడు. ఎవడు గుర్తిస్తాడు? బుద్ధి సాత్వికమైతే గుర్తిస్తాడు. అర్థమైందండి? ప్రవృత్తించ నివృత్తించ అంటే అదనమాట. బుద్ధి సాత్వికంగా అయినట్టయితే లేక గుర్తించకపోతే వాడు రజో కిందనో లేకపోతే తమో కిందనో వస్తాడు. తర్వాత రెండోది ప్రవృత్తించ నివృత్తించ కార్య అకార్యే. కార్యం అంటే ఏమిటి? అకార్యం అంటే, కార్యం అంటే కర్మ. కర్మ, ఏ కర్మ మనం చెయ్యాలి, ఏ కర్మ మనం చేయకూడదు. ప్రతి దాంట్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను దేహము. ఈ ఈ నేను దేహంని ఆత్మచింతన లేకుండా ఉన్నట్లయితే అది అకార్యము. కార్యం అంటే ఇప్పుడు ఏ కర్మ చెయ్యాలి? నేను ఆత్మని, ఇది ఈ దేహము నాది, ఈ దేహము ద్వారా నేను ఆత్మని శుద్ధి చేసుకునే కర్మలు చెయ్యాలి. ఆత్మ ఇప్పుడు ఆత్మలో ఉన్నటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో కుళ్ళిపోయాయి, తమో ప్రధాన సంస్కారాలుగా పరివర్తన చెందిపోయాయి. ఎందుకంటే మనము నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మలు చేసుకుంటూ ఒక 2 యుగాలుగా దైహిక భ్రాంతిలో పడిపోయి దేహాలను మార్చుకుంటూ ఆ విధంగా 63 జన్మలని భగవంతుడు చెప్తున్నాడు. సో ఆ విధంగా చేసుకుంటూ ఆత్మ కుళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఎటువంటి కర్మలు చెయ్యాలి? భగవంతుడు ఇష్టపడే కర్మలు చెయ్యాలి. భగవంతుడు ఎటువంటి కర్మలు ఇష్టపడతాడు? భగవంతుడు దేని కొరకు ఈ సృష్టి మీద అవతరించాడు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. అందుకనే భగవంతుడు ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేయాలి. అర్థమైందండి? అప్పుడు అది ఏమవుతుంది? అది సాత్విక కర్మలు అవుతాయి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చేసాము, ఇంద్రియ సుఖాలు ఎంజాయ్ చేసాము, ఎన్నో రకరకాల విధాలుగా మన జీవితాన్ని 63 జన్మలు గడిపాము. ఇది ఆఖరి జన్మ, అంతిమ జన్మ. 7వ అధ్యాయంలో 19వ శ్లోకంలో చెప్తాడు కదా, బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అన్నాడు కదా. అటువంటి సమహాత్మ సుదుర్లభ అంటాడు. కొద్ది మంది మాత్రమే ఈ విధంగా ఈ మార్గంలో నడవడానికి ఇష్టపడతారు. ఇది కార్యం అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడి యొక్క ఈశ్వరీయ సేవలో ఎక్కువగా నిమగ్నమవుతాడు. తన లౌకిక బాధ్యతల్ని నెరవేరుస్తూ కూడా ఆత్మ చింతనలో ఉంటాడు. నేను ఆత్మని, ఇది నా శరీరం అనే అభ్యాసంలోనే ఉంటాడు. ఎప్పుడైతే ఆత్మ చింతనలో ఉంటాడో ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మని చూస్తాడు. ప్రతి ఒక్కరిలో ఆత్మని చూసినప్పుడు తననెట్లయితే గౌరవించుకుంటాడో, ఆత్మ గౌరవం అంటాం చూసారా, అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తాడు. ఆత్మ గౌరవం అనేది చాలా ఇంపార్టెంట్. ముందు మనని మనం గౌరవించుకుంటే ప్రతి ఒక్కరిలో ఆత్మని చూస్తాం. వీడు నా బంట్రోతు, వీడు నా డ్రైవరు, వీడు నా కూలివాడు, వాడు ఒరే ఒసే గిసే అంటానికి లేదు. ప్రతి ఒక్కరు వాడి కర్మానుసారంగా వాడి పాత్రలు ఆ విధంగా వచ్చాయి. కొంతమంది మనకంటే గొప్పగా ఉన్నారు, చాలా మంది మనకంటే తక్కువగా ఉన్నారు. ఎప్పుడు కూడా మనకంటే గొప్ప వాళ్ళని చూసి మనం కంపేర్ కాకూడదండి. మనకంటే దిగువ ఉన్నటువంటి వాళ్ళ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు చూసి అప్పుడు మనం చూసుకుంటే, అమ్మో భగవంతుడు, నేనేదో జన్మలో మంచి కర్మ చేసి ఉంటాను, నా యొక్క అవయవాలు బాగున్నాయి, బుద్ధి బాగుంది, ఈ విధంగా నాకు మంచి ఉద్యోగ వ్యాపారం కూడా దొరికింది, చక్కగా నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, నాకు ఒక ఇల్లు ఉంది, నాకు ఒక వాకిలు ఉంది, నాకు వాహనం ఉంది, మంచి పిల్లలు ఉన్నారు, ఎంతో పుణ్యకర్మ చేసుకుని ఉంటాను. ఇప్పుడు ఈ పుణ్యకర్మల్ని నేను కొనసాగిస్తూ తదుపరి సత్యయుగంలో, రాబోయే సత్యయుగంలో శ్రేష్టమైన జన్మలు పొందడానికి ఆ విధంగా భగవంతుడు నిర్దేశించిన కర్మలు మాత్రమే చేస్తాను. ఇది కార్యే. అకార్యే అంటే విషయ వికారాలు. విషయ వికారాలు అంటే ఇంద్రియ సుఖాలు, కామ క్రోధ లోభ మోహ అహంకారాలతో కూడుకున్నది. ఇప్పటికే ఆత్మ పాడయింది అన్న జ్ఞానం లేదు వీళ్ళకి. ఆత్మ పాడయిందని జ్ఞానం ఉంటే కడుక్కుంటాడు. అర్థమైందండి? ఇప్పుడు 6 నెలలు అమెరికా వెళ్ళిపోయిందో తలుపు తీస్తే ఒక్కసారి లోపలికి పెడతారా? ఎందుకంటే 6 నెలలు ఇంట్లో లేము, ఇది కుళ్ళిపోయింది, ఇదంతా దుమ్ము పట్టేసింది. లోపలికి వెళ్ళామంటే మనకి రోగం వస్తోంది. అందుకని ముందుగానే 1 వారం రోజులు ముందుగానే ఇరుగింటి వాళ్ళకి పొరుగింటి వాళ్ళకి
తాళం ఇచ్చి, ఏమండి ఒకసారి మా పనమ్మాయి వస్తుందండి, తలుపు తీసి ఇవ్వండి, ఇదో యాసిడ్ గిసిడ్ పోసి కడుగుతుంది ఇల్లు, మేము 3 రోజులు వస్తున్నాము అని చెప్తారు కదా. ఎక్కడైతే కుళ్ళు ఉందని తెలుసుకుంటే అది బాగు చేసుకోవడానికి, కడుక్కోవడానికి మనం తగిన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఆత్మ కుళ్ళిపోయిందన్న సంగతి నాలెడ్జ్ లేదు కదా. ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, ఆ ఆత్మ తమో ప్రధాన స్థితికి చేరుకుంది, ఉన్న పడంగా ఇదే విధంగా శరీరాన్ని విడిచిపెడితే నీవు మళ్ళీ సత్యయుగంలోకి రావు, త్రేతాలోకి రావు, ద్వాపరంలోకి రావు, కలియుగం ఆరంభంలో కూడా రావు, ఏ కలియుగం మధ్యలోనూ చివరిలోనూ ఎక్కడో పనికిరాని జన్మలు దొరుకుతాయి రా నాయనా. అందువల్ల నీ సంస్కార ఆధారంగానే ఉత్తమ జన్మలు, సంస్కారం ఆధారంగానే అధమ జన్మలు లేక కనిష్ట జన్మలు. కాబట్టి సంస్కారం మార్చడానికే నేను ఈ సృష్టి మీద అవతరించాను. నేను ఇంక ఎటువంటి వరాలు నీకు ఇవ్వను, నేను జ్ఞానం చెప్తాను, ఆ జ్ఞానం ఆధారంగా నీ జీవితాన్ని సమూలంగా మార్చుకో. సో కార్యే ప్రవృత్తించ నివృత్తించ కార్యే భయాభయే అన్నాడు. భయ అంటే ఏంటి? భయం. అభయం అంటే ఏంటి? భయం అంటే ఏంటి? అభయం అంటే ఏంటి? భయం ఏంటి? ఎందుకు భయం కలుగుతుంది? ఎప్పుడైతే దేహభ్రాంతిలో ఉన్నవాడికి ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. నేను దేహం అనుకున్నవాడు దైహిక సుఖాల కోసమే వాడు జీవిస్తాడు. కాబట్టి కొన్నిసార్లు లేక చాలాసార్లు మనం ఏం చేస్తాడు? అనైతిక పనులు చేస్తాడు. అర్థమైందండి? అది ఏ విధంగా? ఎందుకంటే మనకి ఉన్న డబ్బు సరిపోదు కాబట్టి నేను ఇంకో విధంగా వంకర టింకరగా నేను చెయ్యాలి. నా వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏదో విధంగా ఎక్స్ట్రా మనీ నేను అనైతికంగా సంపాదించుకోవాలి. లంచం అనండి, ఇంకోటనండి. ఏది ఎప్పుడైతే రాంగ్ డైరెక్షన్లో మనిషి పోతుంటాడో అందరికీ భయపడతాడు. అర్థమైందండి? ఎంత పెద్దవాళ్ళైనా ఒక కలెక్టర్ గారు అవినీతిగా ఉన్నాడు అనుకోండి, ఆ బంట్రోతు కూడా భయపడతాడు. ఎందుకంటే బంట్రోతు ఎప్పుడో ఒకసారి ఏదో సీక్రెట్ చూసి ఉంటాడు. ఫలానా కాంట్రాక్టర్ గారు ఎంటర్ అయినప్పుడు ఈ బంట్రోతు గాడే కదా డోర్ ఓపెన్ చేశాడు. సో ఈ ఫలానా అసలు ఈ కాంట్రాక్టర్కి ఎందుకు వచ్చాడు, కలెక్టర్ గారిని ఈ టైంలో గంట సేపు ఎందుకు కలిశాడు, ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని అందరూ భయపడతాడు, అందరినీ భయపడతాడు. అది నిక్కచ్చిగా ఉన్నవాడు అందరినీ కంట్రోల్ చేస్తాడు, కరెక్ట్గా ఉంటాడు. అర్థమైందండి? అందుకనే భయం ఎప్పుడు వస్తోంది? మనము దైహిక భ్రాంతిలో ఈ విధంగా దైహిక సుఖాల కోసము, ఇంద్రియ సుఖాల కోసమే జీవితాన్ని సంపూర్ణంగా అర్పణ చేసి ఆ విధంగా మన కర్మలన్నీ అనైతికంగా చేసుకుంటామో, విలువలు లేకుండా చేస్తామో, మానవీయ విలువలు, సామాజిక విలువలు, నైతిక విలువలు ఇవన్నిటినీ కూడా ఆ విధంగా పక్కన పెట్టేసి కేవలము భౌతికంగా ధనార్జన లేకపోతే సుఖ సాధనాల యొక్క సముపార్జన వీటి కోసమే మన జీవితాన్ని పణంగా పెడతామో దానిలో నుంచి భయం, ఖచ్చితంగా భయం వస్తుంది. అర్థమైందండి? అందుకనే భౌతికములో మీకు భయం వేస్తుంది. అదే రెండవ శక్తి అని రెండే రెండు తెగలండి. ఒకటి భౌతికము, రెండు ఆధ్యాత్మికం. అందుకే ధార్మికము, ఆధ్యాత్మికం. ఇదే మనం అనుకుంటున్నాం కదా, గీతలో కూడా అదే ఉంది. అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ? అభయం అన్నాడు. ఎందుకన్నాడు? అభయం. భయం ఎందుకు ఉండదు? ఆత్మచింతనలో ఉంటే పరమాత్మతో కనెక్ట్ అవుతాడు. మనసు బుద్ధిని కనెక్ట్ చేస్తాడు. కనెక్ట్ చేసినప్పుడు భగవంతుడు ఇచ్చేటువంటి దివ్య గుణాల టేస్ట్ మీకుందా? భగవంతుడి యొక్క దివ్య గుణాలు, ఆనంద స్వరూపుడు భగవంతుడు, ఆనంద సాగరుడు, జ్ఞాన సాగరుడు, పవిత్రతా సాగరుడు, సుఖ సాగరుడు, జ్ఞాన సాగరుడు, శక్తి సాగరుడు, శాంతి సాగరుడు. మళ్ళీ ఆ సాగరంతో మనం కనెక్ట్ అయితే మనము కూడా ఏమవుతాం? జ్ఞాన గంగ అవుతాం మనం కూడా. ఆ విధంగా దివ్య గుణాలన్నీ కూడా పరమాత్మతో సమానంగా తయారు చేస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా గుణమూర్తులుగా మనం అవుతాము, ఆ విధంగా తీర్చిదిద్దబడతాం. అప్పుడు భయం ఎందుకు వస్తుంది మనకి? పరమాత్మ నా తోడున్నాడు అన్నటువంటి ఒక మంచి అనుబంధం ఏర్పడినప్పుడు గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. ఎవరు నాకు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తారు? సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, దివ్య గుణాల సాగరుడు, పతిత పావనుడు, విశ్వాత్మలందరికీ తండ్రి భగవంతుడు, ఆ పరమ సత్యము నా తోడున్నాడు అన్నప్పుడు భయం ఉంటుందా చెప్పండి? అందుకని 16 అధ్యాయంలో మొదటి శ్లోకంలో ఏం చెప్పాడు? ఫస్ట్ 26 దివ్య గుణాల్లో ఫస్ట్ దివ్య గుణం ఏంటండి? అభయం అన్నాడు. అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి. చూసారా అక్కడ అభయం ఎందుకు ఇచ్చాడు? ఆత్మానుభూతిలో ఉండు, పరమాత్మ తోడును అనుభవించేయి, పరమాత్మ గుణాలు, శక్తులు నీ గుణాలు. తండ్రి గుణాలు ఉన్నాయి, పిల్లలకి ఇవ్వడేడు. పిల్లల కోసం కాదండి, తండ్రి మాత్రం గుణసాగరుడు. పిల్లలు మాత్రం పనికిరాని గుణాలతో ఉన్నారు, అవి చాలా చెడు గుణాలతో, అవగుణాలతో వాళ్ళ జీవితాన్ని జీవిస్తున్నారంటే తండ్రి యొక్క పాత్ర ఏముందండి? తండ్రి బాధ్యత లేదా? నువ్వు గుణమూర్తుడు అయితే నీ బిడ్డలకి గుణాలను ఇవ్వాలి కదా. అందుకని భగవంతుడు అంటాడు, నేను రాజయోగ ప్రక్రియ ద్వారా అందరినీ గుణవంతులుగా చేయడానికి నేను వచ్చాను. ఆ విధంగా ఆత్మ చింతన చేయండి. ఎందుకంటే పరమాత్మతో సంబంధాన్ని జోడించుకునే మాధ్యమము ఆత్మ, శరీరం కాదు. శరీరము ఆత్మ పరమాత్మ కలవడండి, ఆత్మ పరమాత్మ కలుస్తుంది. అర్థమైందండి? నేను యోగం అనే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు చాలా డీటెయిల్డ్గా వివరిస్తాను. ఒక ఎక్స్పెరిమెంట్ కూడా మీకు చేస్తాను.
అర్థమైందండి? అది అభయం అనమాట. సో భయాభయ అర్థమైంది కదా. దైహిక భ్రాంతిలో, దేహాభిమానంలో కూరుకుపోయి చేసే కర్మలు వర్తమానంలో అత్యధిక సంఖ్యలోని మనుషులందరూ దేహాభిమానములోనే ఉన్నారండి. అర్థం ఎందుకంటే ఎందుకు అత్యధిక సంఖ్యలో ఉన్నారని ఎలా చెప్పగలుగుతున్నారు అని మీరు అడగొచ్చు. 7వ అధ్యాయం 3వ శ్లోకం అండర్లైన్ చేసుకోండి. వేల కొలది మనుషులలో ఒకానొకడు మాత్రమే జ్ఞాన సిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. అట్లా ప్రయత్నం చేసినటువంటి అనేకులలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థంగా తత్వం ఆధారంగా మాం వేత్తి తత్వతః, ఆఖరి పంక్తి అండర్లైన్ చేసుకోండి. మాం వేత్తి తత్వతః, దాని ఆధారంగా నన్ను గుర్తిస్తాడు. నేను ఆదేశించిన మార్గము, నేను ఈ విధంగా ఇక్కడ నిర్ధారించిన మార్గంలో ప్రయాణం చేస్తూ తన జీవితాన్ని సుఖమం చేసుకుంటాడు. రాబోయే సత్యయుగంలో అద్భుతమైన జీవితాన్ని పొందుతాడు. అర్థమైందండి? సో భయే. తర్వాత ఏమన్నాడు? బంధం మోక్షం. బంధం ఏంటి, మోక్షం ఏమిటండి? బంధం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి? లిబరేషన్ అంటాడు. మోక్షం అంటే లిబరేషన్. బంధం అంటే బాండేజ్ అంటాడు. బాండేజ్ అంటే ఏమిటి? ఏ కర్మ అయితే నువ్వు ఆత్మిక స్మృతిలో చేస్తావో అది బంధనం నుండి మోక్షంలోకి వెళుతోంది. ఆత్మిక స్మృతిలో చేస్తే ఆత్మిక స్థితి, పరమాత్మిక స్మృతి, ఈ రెండింటి యొక్క దృష్టి పెట్టుకోండి. ఇదే రాజయోగం. ఎక్కడ వెళ్ళినా, ఎందుకంటే యోగం అనే పదం 93 శ్లోకాల్లో ఉంది. యోగము యోగము యోగం ప్రతి అధ్యాయం పేరు యోగం అనే పదంతో ముగుస్తుంది. బ్రహ్మ విద్యాయం యోగ శాస్త్రే అని అన్నాడు. ఈ యోగాన్ని విడిచిపెట్టేసేసి భగవంతుడు యుద్ధం చెప్పాడని చెప్పేసి మనం వెళ్ళిపోతే ఎంతకాలం అండి మనని మనం మోసం చేసుకుంటాం? ఎందుకన్నాడు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు, ఈ ఆఖరి జన్మాన్ని కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు. ఎందుకనాలి? ఆ కొద్ది మందిలో నేను రావాలి అని అనుకోకూడదా? 84 లక్షల బుద్ధి భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు ఆ బుద్ధిని దానికోసం వాడుకోవాలా? ఈ చిన్న చిన్న పనుల కోసం వాడుకుంటూ మన బుద్ధిని అసలు పరమార్థాన్ని తెలుసుకోవడం కోసం మనం ఆ బుద్ధిని మూసుకొని అంధవిశ్వాసంలో మనుషుల మాటలు, వ్యక్తుల మాటలకి ప్రాధాన్యత ఇస్తూ మనం ఆ విధంగా ఈ రోజున వర్తమానంలో మన స్థితి ఆ విధంగా తమో ప్రధాన స్థితికి చేరుకున్నామండి. అందుకనే బంధం అంటే ఏంటంటే మన యొక్క సంస్కారాలను ఇంకా కుళ్ళబెట్టేది. ఇప్పటికే సంస్కారాలు తామసిక ప్రధానంగా మారిపోయాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏమి చేయకుండా శరీర దేహత్యాగం కానీ చేసినట్లయితే మన యొక్క బ్రతిక ఏ విధంగా ఉంటుంది? దాని ఫలితం ఏమిటి? మళ్ళీ రాబోయేటువంటి కాలచక్రంలో సత్య, త్రేత, ద్వాపర, కలి అనేటువంటి 4 యుగాల్లో మనం సంస్కారాల ఆధారంగానే మన యొక్క భావి జన్మ నిర్ధారించబడుతుందని పరమాత్మ చెప్పినప్పుడు ఆ విధంగానే ఉంటుంది. ఎక్కడ? ద్వాపర యుగంలోనో మళ్ళీ కలియుగంలోనో, కలియుగం అంచెలోనో ఎప్పుడో మనకు దొరుకుతుంది. అర్థమైంది? అందుకనే బంధం అంటే పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానానికి వ్యతిరేకంగా మనం బిహేవ్ చేయటం అన్నమాట. నువ్వు ఆత్మవి అంటే నేను ఒప్పుకోను, నేను దేహము, ఇదే నా జీవితము. మనుషులందరూ దేహభ్రాంతిలోనే ఉన్నారు కాబట్టి మా గురువులు గారు ఇలాగే చెప్పారు, ఇలా చెప్పి ఒక మంత్రాన్ని ఆ విధంగా మనసులో పెట్టుకొని ధ్యానం చేయమని చెప్పారు, స్వర్గంలో వెళుతున్నారని చెప్పారు. కానీ తర్కాన్ని మనం విస్మరిస్తున్నాం. తర్కము, సత్యము, తర్కము, ఇంగిత జ్ఞానం అంటే దాని తత్వము అన్నాడు. మాం వేత్తి తత్వము, తత్వదర్శిన అని ఎన్ని శ్లోకాల్లో చెప్పాడు చెప్పండి? తత్వాన్ని దర్శించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. 4వ అధ్యాయంలో 34వ శ్లోకం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఇవన్నీ విస్మరించేస్తాం మనం. మనకి ఏది అక్కర్లేదు. భగవద్గీత అంటే యుద్ధశాస్త్రం. భగవద్గీత యుద్ధశాస్త్రం అనుకుని మనం తేలిగ్గా ఏం చేసావు? మనకి సంబంధం లేకుండా చేసుకున్నాం. అర్థమే? అందుకనే బంధం మోక్షం. బంధం అంటే ఏంటంటే ఇంకా మనని ఆత్మని బంధిస్తూ ఉంటుంది. మనం చేసేటువంటి ఈ యొక్క భ్రష్ట కర్మలు, పాపకర్మలు, విషయ వికారాల వలయంలో చిక్కుకొని చేసేటువంటి కర్మలు, దైహిక చింతనలో చేసేటువంటి కర్మలు, ఈ విధంగా ఒక్క జన్మకి మాత్రమే మన జీవితాన్ని ఆ విధంగా స్వర్గతుల్యంగా చేసుకోవడానికి సమకూర్చుకునే ఈ సాధనాల కోసం మనం తనువు, మనసు, ధనము, సమయము, శక్తులు, స్వప్నము, సంకల్పాలు అన్నీ దానికి పణంగా పెట్టుకొని ఆత్మని కంప్లీట్గా విడిచిపెట్టి చేసేటువంటి ఇవన్నీ కూడా మన ఆత్మని బంధించేస్తాం. అర్థమైందండి? ఇవన్నీ దీనికి వ్యతిరేకంగా మోక్షము అన్నాడు. మోక్షము అంటే ఏమిటి? మోక్షము అంటే ఏమిటి? దీని నుంచి ఇప్పుడు ఈ కర్మ బంధనం ఇప్పటికే కర్మబంధనంలో ఉంది అన్న రియలైజేషన్ ద్వారా స్వయాన్ని ఆత్మగా అనుభూతి చేసుకుంటూ దానికోసం అభ్యాసం చేసుకుంటూ అభ్యాస యోగయుక్తైన చేతస నాణ్యగామిన అని 8.8లో అన్నాడు. కాబట్టి అభ్యాసం, నిత్యము అభ్యాసం, ఒక 5 నిమిషాలతో ప్రారంభించుకొని మెల్లిమెల్లిగా నేను దేహం కాదు, నేను ఆత్మని, ఇదే అభ్యాసము ఇక్కడ భగవంతుడు స్వయంగా ప్రత్యక్షంగా నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన మూల సూత్రమే ఏంటి? నువ్వు
మనుషులు ఎవరు కూడా తమ మూల సిద్ధాంతం ప్రకారంగా ఈ యొక్క రక్తము, మాంసము, చర్మము, ఎముకలతో కూడుకున్న దేహము కాదు. సో మోక్షం అనేది మీకు స్పష్టంగా అవుతుంది. ఈ యొక్క 4 విషయాల్ని చాలా స్పష్టంగా ఏది ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి అన్నాడు. అక్కడ యా వేత్తి అంటే ఏమిటి? యహ. యహ అంటే ఎవరైతే, యహ అంటే ఎవరైతే, ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే తెలుసుకుంటారో. యహ వేత్తి అంటే తెలుసుకోవడం. యా వేత్తి బుద్ధి సాపార్థ సాత్వికి, అటువంటి వాళ్ళ బుద్ధి సాత్వికము అంటున్నాడు. ఇప్పుడు కొన్ని విషయాలు మీకు కొంచెము ఇందులో గీతలో ఉన్నటువంటి మీ కాన్సెప్ట్స్ అన్ని కూడా అర్థం చేయించాను. ఏది 4 కాన్సెప్ట్స్, ప్రవృత్తి, నివృత్తి, ఏ విధంగా అకార్య, కార్యము, అకార్యము, బంధము, మోక్షము, అదేవిధంగా భయము, అభయము, ఇవి చెప్పాను మీకు. ఇప్పుడు దీన్ని సమర్థించేటువంటి ఇంకొకటి కొన్ని శ్లోకాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను, సమయాన్ని దృష్టిలో పెట్టుకుని. ఇప్పుడు 3.9 రాసుకోండి. 3.9. ఈ 3.9లో ఏం చెప్తున్నాడు? యజ్ఞార్థాత్ కర్మణో లోకో అన్యత్ర కర్మ బంధన. ఇక్కడ బంధనం అనేది వచ్చింది చూసారా? కర్మ బంధనం ఏదొస్తుందంట? పరమాత్మ ఇప్పుడు వర్తమానములో రచించినటువంటి ఈ యొక్క జ్ఞాన యజ్ఞం ఏదైతే ఉందో, ఈ జ్ఞాన యజ్ఞాన్ని సమర్థించే కర్మలు ఎవరైతే చేస్తారో వాళ్ళు బంధనం నుంచి విడిపోయి మోక్షములోకి వస్తారు. లేకపోయినట్లయితే బంధనంలో చిక్కుకుంటారు. యజ్ఞార్థాత్ కర్మణో లోకో అన్యత్ర కర్మ బంధన అనేసాడు. సో 3.9 తర్వాత ఇంకా విషయము ఇక్కడ 5.12 కూడా రాసుకోండి. యుక్త కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్త కామకారేణ ఫలేశక్తో నిబధ్యతే. ఇక్కడ ఏం సింపుల్ గా చెప్తున్నాడు. ఫలాసక్తి నువ్వు కర్మ ఫలము దృష్టిలో పెట్టుకొని చేసేవా, అది దైహిక చింతనలో చేస్తావు, ఇంద్రియ సుఖాల కోసం చేస్తావు, అది నిన్ను బంధిస్తోంది. అదే కర్మ ఫల ఆసక్తి లేకుండా పరమాత్మ ఇచ్చినటువంటి నేర్పించినటువంటి మార్గములో అర్థమైన ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు ఫలాసక్తి లేకుండా చేస్తావో అప్పుడు ఏమవుతుందండి? అది బంధనము కాదు, అది మోక్షము, అంటే శాంతి అనుభవం చేస్తావు. 2వ అధ్యాయం 62, 63 మీకు చెప్పాను, మళ్ళీ చెప్పక్కర్లేదు. మొత్తం అందులో విషయ వికారాల వల్ల నీ జీవితం భ్రష్టు పట్టేసింది. అది జాయతే విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే. తర్వాత ఇక్కడ 4వ అధ్యాయంలోని 18వ శ్లోకం కూడా మీరు నోట్ చేసుకోవచ్చండి. ఇక్కడ కర్మలో అకర్మ దర్శనం. కర్మలో అకర్మ దర్శనం అంటే కర్మ చేస్తాం కానీ ఆత్మిక స్థితిలో చేస్తాం. అక్కడ బంధనం ఏర్పడదు కాబట్టి అకర్మ అని అన్నాడు. అదేవిధంగా ముక్త స్థితి అని అంటాడు. అదేవిధంగా 5, 8లో నేనేం కర్మ చేయట్లేదు, నా ఇంద్రియాలు చేస్తున్నాయి. అదే నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వైత పెద్ద శ్లోకం ఉంటుందండి. అందులో అన్ని కూడా చూడటము కానీ, తినటం కానీ, నడవటము, గాలి పీల్చటము, ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. మన యొక్క గుణాల ఆధారంగా అవి నడుస్తుంది కానీ నేనేమి చేయటం లేదు. అది 5వ అధ్యాయంలోని 8 మరియు 9 రాసుకోవచ్చు. 6వ అధ్యాయంలోని 27వ శ్లోకము ప్రశాంత మనసం హీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం. దీన్ని ఏమంటాడు? ప్రశాంతమైన మనసు, పాపరహితుడు. అర్థమైందండి? యోగినం ఉపైతి శాంత, ఇక్కడ ఏమన్నాడు? అకల్మషం అన్నాడు కదా, అంటే పాపరహితుడు, ప్రాపంచిక కార్యములందు ఆసక్తి తొలగిన యోగి పరమశాంతి బ్రహ్మానందమును పొందును అన్నాడు. సో ఆఖరిగా సమయాన్ని దృష్టి పెట్టుకుని ఇంకా చాలా విషయాలు నేను నోట్ చేసుకున్నాను కానీ సమయం లేదు. మీకు ఒక కఠోపనిషత్తులో ఒక రెఫరెన్స్ ఇచ్చి ముగించేస్తాను. కఠోపనిషత్తు 1.2.2 మనం ఇప్పటికే చర్చించుకున్నాం. ఇందులో శ్రేయస్సు మరియు ప్రేయస్సు అనే 2 పదాలు వస్తాయి. అర్థమైందండి? అన్యశ్రేయో అన్యదుత్తైవ ప్రేయస్తే. ఇక్కడ బుద్ధిమంతుడు, సాత్విక బుద్ధి గలవాడు ఆత్మకు మేలు చేసే శ్రేయస్సును ఎంచుకుంటాడు. ఇప్పుడు ఆత్మ దేహ అంటే ఆత్మాభిమానం, దేహాభిమానం. ఆత్మకు మేలు చేసే శ్రేయస్సును ఎంచుకుంటాడు. కేవలం ఇంద్రియ సుఖాలను ఇచ్చే ప్రేయస్సును విడిచిపెడతారు. ప్రేయస్సు అంటే ఇంద్రియ సుఖాలు వెంటనే మనకి ఆనందాన్ని ఇచ్చేది. శ్రేయస్సు అంటే ఆత్మలో ఉన్నటువంటి మలినాన్ని తొలగించి, అందులో ఉన్నటువంటి మురికిని తొలగించి శుద్ధి చేసేది. అర్థమైందండి? సో ముఖ్యంగా ఇది ఇందులో ఒక్క వాక్యము మనం చదువుకుంటున్నాం కదా, 18వ అధ్యాయంలోని 30వ శ్లోకం. ఇందులో భాష్యకాలు రాసుకున్నది ఒక్కటి చెప్తాను. ఒకే ఒక్క 1/2 నిమిషంలో మన కార్యక్రమాన్ని ముగించుకుందామండి. ప్రవృత్తించ నివృత్తించ. ఇక్కడ ఏమిచ్చాడు? ఇక్కడ ప్రవృత్తి మార్గమును, నివృత్తి మార్గమును, కర్తవ్యమును, అకర్తవ్యమును, భయమును, అభయమును, అట్లే బంధమును, మోక్షమును యథార్థముగా తెలుసుకొని బుద్ధిని సాత్వికమైన బుద్ధి అందురు. ఓకేనా? ఇక్కడతో మన యొక్క చర్చను ముగించుకుందాము. తదుపరి ఎపిసోడ్లో
మరొక అద్భుతమైనటువంటి ఉపనిషత్తు మా మంత్రాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.